లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీలో ఎంపీ టికెట్ కోసం పలువురు ఆశావహులు రాజకీయ వ్యూహాలకు పదును పెడుతూ తీవ్రంగా యత్నిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఎంపీ టికెట్ తమకంటే తమకే అంటూ ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ అధిష్టానం మాత్రం ఇప్పుడున్న సిట్టింగు స్థానాలతో పాటు మరికొన్ని స్థానాలను దక్కించుకోవడానికి ఢిల్లీ పెద్దలు ఎప్పటికప్పుడు రాష్ట్ర నాయకత్వానికి సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో ఉన్న 17 పార్లమెంటు స్థానాల్లో గతంలో 4 సీట్లను కైవసం చేసుకున్న భాజపా ఇప్పుడు జరిగే లోక్సభ ఎన్నికల్లో 10 స్థానాలను దక్కించుకోవాలనే లక్ష్యంగా కింది స్థాయి బలగాన్ని సంసిద్ధం చేస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ కోసం కాషాయ పార్టీలో హోరాహోరీ పోటీ నడుస్తోంది. టికెట్ తనదంటే తనదంటూ కీలక నేతలు పోటీ పడుతుండటంతో అధిష్టానం అయోమయంలో పడుతోంది. ఇద్దరు నేతలైతే డైరెక్ట్ గానే బహిరంగ యుద్ధం చేస్తుంటే మరొక నేత మాత్రం సైలెంట్ గా తన పని చేసుకుంటూ ముందుకు పోతున్నారు. మహబూబ్ నగర్ టికెట్ కోసం జరుగుతున్న ఈ ట్రయాంగిల్ ఫైట్ ఇప్పుడు పాలమూరు బీజేపీలోనే కాక తెలంగాణ పాలిటిక్స్ లోనే కాకరేపుతోంది. మహబూబ్ నగర్ గడ్డ నా అడ్డ అంటూ పాలమూరు టికెట్ తనదే అంటూ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి బోలెడు నమ్మకంతో ధీమా వ్యక్తం చేస్తుండగా, మరోవైపు వాళ్ళు రాజకీయాల్లో సీనియర్లు కావచ్చు, బీజేపీలో మాత్రం తానే సీనియర్ అని టీబీజేపీ కోశాధికారి శాంతి కుమార్ కాన్ఫిడెన్స్ తో ఉంటున్నారు. గతంలో 2 సార్లు త్యాగం చేశా, ఈసారైతే తగ్గేదేలే అంటూ బలంగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. డీకే అరుణ కూడా టికెట్ పై గట్టి నమ్మకం పెట్టుకున్నారు. ఇటు వీరిద్దరికీ పోటీగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కూడా మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ పై గంపెడాసలు పెట్టుకున్నారు. బాహటంగా ఈ విషయాన్ని చెప్పకపోయినా సైలెంట్ గా పని చేసుకుంటూ పోతూ వారిద్దరికీ పోటీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీపై అగ్రెసివ్ గా వెళ్తూ పాలమూరు టికెట్ రేస్ లో తానున్నానని డీకే అరుణ చెప్పకనే చెబుతున్నారు. మరి ఈ ముగ్గురిలో ఢిల్లీ పెద్దలు ఎవరికి టికెట్ ఇస్తారో, అసంతృప్తులను ఎలా చల్లారుస్తారో వేచి చూడాల్సిందే. ఓవరాల్ గా ఈసారి మహబూబ్ నగర్ గడ్డపై ఎలాంటి పొలిటికల్ సీన్ కనిపించబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. వారిద్దరిని కాదని ఇప్పటికే రేవంత్ సర్కార్ పై దూకుడుగా కామెంట్స్ చేస్తున్న డీకే అరుణకు అధిష్టానం సీటు కన్ఫర్మ్ చేస్తుందా, జలకిస్తుందా వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.